హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనం రోజు నైట్ డిన్నర్‌లోకి చపాతీ అన్నా, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా అయినా చేసుకుంటూ ఉంటాం కదండీ! ఇవాళొచ్చేసి మనం కొత్త రకం రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడొచ్చేసి ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పులోకి వాటర్ ఏసుకొని ఒక 2 టైమ్స్ ఈ పప్పును నీట్‌గా కడిగేసుకోవాలి ఇలా. పప్పును మంచిగా ఇలా కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ పప్పులోకి వాటర్ వేసేసుకొని ఈ పప్పును ఒక గంట సేపు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా నానబెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పప్పు ఇలా బాగా నానిపోయింది. అయితే మనం ఈ పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ తీసేసుకున్న తర్వాత ఓన్లీ పప్పు మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకోవాలి. అల్లంని పీల్ తీసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయకుండా బాగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము గోధుమ రవ్వ తీసుకుందాము. గోధుమ రవ్వ వచ్చేసి ఒక హాఫ్ కప్ దాకా తీసుకోవాలి. ఈ రవ్వను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు వచ్చేసి ఒక కప్పు దాకా తీసుకోండి. కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టేసుకున్న ఈ పెసరపిండిలోకి ఈ రవ్వ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యారెట్ను ఇలా తురుముకొని తీసేసుకోవాలి. క్యాప్సికమ్ గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా వెజిటేబుల్స్ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. మనం రవ్వ పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా వేసాను అన్నమాట వాటర్. ఇదంతా నీట్గా కడుక్కొని మిక్సీ జార్ ఇందులో వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి సాల్ట్. ఈ సాల్ట్ అంతా కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. రవ్వ కదా, అందుకని వాటర్ త్వరగా పీల్చేస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. మరీ గట్టిగా ఉండొద్దు, పలుచగా ఉండొద్దు అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాటర్ వేసుకుందాము. పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పల్చగా ఇలా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని కాల్చినామంటే మనకు ఎక్కడ కూడా పచ్చిదనం అనేది లేకుండా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఈ పచ్చిదనం అనేది కొంచెం ఇలా అయిన తర్వాత అప్పుడు ఒక టీ స్పూన్ దాకా సైడ్లకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యితోటి కూడా. ఇప్పుడు ఇలా కాలింది కదా, ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు తిప్పేసుకుందాం. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చూసుకోండి. ఇటు నుంచి చూడంగా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఇలా కాలాలన్నమాట.
పచ్చి పచ్చిగా లేకుండా క్రిస్పీగా వస్తుంది. రెండు వైపులా కూడా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇది రెడీ అయిపోయింది కదా, ఇంకొకటి కూడా వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇలా పిండి వేసేసుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పిండి అనేది తడి ఆరిన తర్వాత సైడ్లకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత 1-2 నిమిషంలో మనము ఇది బాగా కాలిన తర్వాతనే తిప్పేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ ఉప్మా కాకుండా నైట్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా వస్తుంది. నైట్ డిన్నర్లోకే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టించడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కూడా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, ఇలా ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.